దేశ విభజన కంటే కూడా ఒక రోజు ముందుగానే పాకిస్తాన్‌కి స్వతంత్రం వచ్చింది గాబట్టి, ఆ లెక్కలనే చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటది. సహజంగా వాళ్ళు మాట్లాడేటటువంటి సందర్భంలో పాకిస్తాన్ అనేటటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రే చెప్పుకొస్తున్నాడు. భారతదేశంకి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఇంపాక్ట్‌లో మనం చాలా దెబ్బతిన్నాం అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తున్నారు అన్నటువంటి పాయింట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 90,000 మంది లొంగిపోయారు బంగ్లాదేశ్ వార్‌లో. ఒకటి పాకిస్తాన్‌కి స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ భూభాగాన్ని లాక్కోవడం ద్వారా సాధించింది. బెలూచిస్తాను, అట్లాగే గిల్గిట్ బల్టిస్తాను లాంటి దేశాలని అది మింగేసింది. తద్వారా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో పాకిస్తాన్ సక్సెస్. 2020 దాకా కూడా పాకిస్తాన్ సక్సెస్‌ఫుల్‌గానే వెళ్ళింది. తర్వాత నుంచినే మారతా వచ్చింది పరిస్థితి. ఇంకొకటి 1971లో జరిగినటువంటి ప్రక్రియ. ఏదైతే ఈ బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంగా 90,000 మంది లొంగిపోవడం ఒక ఎత్తైతే, మరొక 90,000 మంది దాకా ఆనాడు ఆసుపత్రుల పాలయ్యారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు ఆ దేశ ప్రధానమంత్రి. బట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పులేదు, వాళ్ళు అలా చెప్పుకోకపోతే ఎట్లాగా.